ఇంకో మాట చెప్తాం, ఏమనుకోబాకండి, ఇంకో మాట మాట్లాడుకుందాం. ఇక్కడ అంతా ఆడవాళ్ళే ఉన్నారు, మన మగవాళ్ళంతా ఏమయ్యారు? ఆత్మీయంగా చచ్చిపోయారా? మీ తండ్రులంతా ఎక్కడ? మీ భర్తలంతా ఎక్కడ? మీ అన్నదమ్ముళ్ళు ఎక్కడ? ఏమైపోయారు? వాళ్ళంతా ఆత్మీయంగా చచ్చిపోయారు. ఈ చర్చ్ ఇక్కడ స్థాపించడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? 1860లో జాన్ క్లోవ్ అని ఆయన వచ్చాడు, అమెరికా మిషనరీ. ఆయన మొట్టమొదటిగా ఒంగోలులో బాప్టిస్ట్ చర్చ్ స్థాపించింది. మీకు అందరికీ ఏరియాలో స్థలాలు ఇచ్చారు. మీకు అక్కడ స్థలాలు ఉన్నాయి తెలుసా? మీకు ఏబిఎం గ్రౌండ్లో మీ పెద్దోళ్ళ టైంలో వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. మీరేమో ఇంతవరకు కనీసం బైబిల్ని చదవలేదు. మీరు క్రైస్తవులు, మీలాంటి నామకార్థపు దుర్మార్గుల వల్ల నాలాంటి హిందువులు ఎవరు తెలుసుకోవట్లేదు దేవుణ్ణి. సిగ్గు తెచ్చుకోవాలి. చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఎల్కేజీ పూర్తి చేస్తేనే వాళ్ళు యూకేజీలో వేస్తారు, 1వ తరగతి పూర్తి చేస్తేనే 2వ తరగతిలో వేస్తారు. మరి మీరంతా ఏం క్రైస్తవులు నిద్రపోతున్నారు ఇంకా సిగ్గన లేక? బుద్ధుండక్కర్లా, రోజు 3 పూటలు తిన్నారు కడుపుకి. కనీసం ఒక పేజీ చదివిన పాటికి అయిపోయింది కదండి. 1వ తరగతి పిల్లవాడు కనీసం 10-15 పుస్తకాలు ఉంటాయి. మొత్తం చదివితే కానీ 2వ తరగతి లేదు. నీ జీవితం మొత్తానికి ఒక చిన్న పుస్తకమేగా ఎందుకు చదవలేకపోయారు? చెప్పుకుంటే సిగ్గు చేయడు. ఎందుకు మీరు దేవుడు నమ్ముకున్నారు? ఏదో వచ్చే వరకు బైక్లో తీసుకొని వచ్చి ఎంత ముసుగేసుకున్నాడు, కూర్చొని చిల్లర మార్చి కానికేస్తే అయిపోద్దా? చప్పట్లు కొట్టి ఇదేనా మీకు చెప్పింది ప్రభు? ఆయన పాపం మిమ్మల్ని నమ్మాడు. నువ్వెంత పాపంలో ఉన్నాయో నీకోసం వచ్చి పాపం ఈ భూమి మీదకి ఆయన కొట్టించుకొని, తిట్టించుకొని, ఉమ్మించుకొని, ప్రాణం పెట్టి చచ్చిపోయాడు. తిరిగి లేచాడు. నేను మళ్ళీ వస్తాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అగ్నిలోంచి లాగినగా కొందరైనా లాగి రక్షించమని చెప్పాడు ఆయన. మీరంతా ఎంతమందిని రక్షించారండి? మీరంతా క్రైస్తవులు మళ్ళీ పేరుకి.